హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ హిస్టరీ వ్లాగ్స్. ఈరోజు నేను సాంబార్ చేస్తున్నాను. రెసిపీ మీకు చూపిస్తాను. ఉల్లిగడ్డ, టమోటా, పచ్చిమిర్చి, ముల్లంగి, క్యారెట్, సోరకాయ, నెక్స్ట్ కరివేపాకు ఇవన్నీ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా. ఫస్ట్ గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి జీలకర్ర రావాలి, కొంచెం కరివేపాకు, చిటపట్ల ఆనియన్స్, పచ్చిమిర్చి, ముల్లంగి, క్యారెట్ ఇలా చిన్న మంట మీద వేయించుకోవాలి. సోరకాయ ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 minutes అలా మగ్గనివ్వాలి. చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఉడకబెట్టిన కందిబ్యాలు ఇలా పప్పు గిరిటితో మ్యాష్ చేసుకోవాలి. అంతా మ్యాష్ చేసిన తర్వాత ఉడుకుతున్న రసంలోకి వేయాలి పప్పు గుజ్జు అంతా. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇలా ఒక 5 minutes కలిపిన తర్వాత దీంట్లోకి ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, వాటర్, కొత్తిమీర వేసి ఒక 10 minutes అలా లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఎలా ఉడుకుతుందో చూడండి. రసరసల పాప చూడండి, నేను వంట చేస్తుంటే చేయనీయకుండా అడ్డం వస్తుంది. అందుకే లాలీపాప్ ఇచ్చి ఇలా కూర్చోబెట్టాను. ఇన్స్టాగ్రామ్లో లలిత పేజ్ నుంచి సర్వ సాంబార్ పొడి ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది అయితే మీకు కావాలని చెప్పండి, ట్యాగ్ చేసి. ఓకే, బై, లైక్ చేసుకోండి.